వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే తొలి ఎన్నికలు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. పైకేమో వైసీపీ గెలిచే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం భిన్నమైన టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగరవేసిన కూటమి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కూటమి తరఫున చంద్రబాబు ఈ ఎన్నికల్లో నిలబడేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు అవసరమైన బలం ఉన్నందున బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేయమని కూటమి తరఫున టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ దీని వెనుక ఏదో ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనక్కి తగ్గడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ అంచనా వేశారు. అయితే బొత్సపై స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆగస్టు 13వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉపసంహరణ గడువు. అయితే స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరించుకునే అవకాశం లేదు. దీంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే స్వతంత్ర అభ్యర్థి షఫీకి కూటమి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేరుగా పోటీ చేయకపోయినా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి వైసీపీకి జలకిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కూటమి ఓట్లను స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చి ఇద్దరికి షాక్ ఇచ్చేలా ఎక్కువ మందిని సమీకరించే అవకాశం కూడా ఉంది.